హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పేది ఏదో కల్పనా కథలు కాదు, వాస్తవాన్నే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నీ మార్గములు ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకి అప్పగించుకున్నారా? అప్పగించుకున్నప్పుడు మీ చెవులకి బంగారం ఉండకూడదు. హల్లెలూయా. మీ మెడలో గొలుసులు ఉండకూడదు, నడుము వడ్రానాలు ఉండకూడదు. మళ్ళీ ఈ మారవాడికి తీసిపోయి ఇంట్లో ఏ చేసుకోవాలని చెప్పి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఒకరోజు భూకంపం వచ్చిందంటే అది నీ మీదనే పడుద్ది. హల్లెలూయా. దానికి నువ్వు లెక్క చెప్పాలి. దేవునికి బంగారాన్ని వదులుకోలేదే నా కోసం, నువ్వు పరలోకానికి వస్తావా? నా పని కోసం అది కూడా ఇయ్యలేదే, ఏది చేయలేదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేని వాళ్ళకి మంచి మాటలు అందుతాయి, లేని వాళ్ళు మార్పు చెందుతారు. ఉన్నోళ్ళేమో ఒంటి మీద పెట్టుకొని లేని పని అన్నీ తెచ్చి పెట్టుకుంటారు. లేనోడు లేక చేస్తుంటే ఉన్నోడే ఉండి చేస్తుందంట. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా.